రామచంద్రరావు గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ మీద ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాజకీయాల మీద అంచెలంచెలుగా గ్రిప్పు సంపాదిస్తుండా లేదా? మావోయిజంని అంతం చేసినాం, నక్సలిజాన్ని అంతం చేసినాం, ఈ నక్సలిజం ఉన్న సపోర్ట్ చేయని కూడా అంతం చేస్తాం. ఇప్పుడు నక్సలిజం అనేది బ్యాండు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బ్యాండు. నువ్వు ఈ వీటికి పోయి నేను మద్దతు తెలుపుతానంటే నువ్వు లంగవాళ్ళు లక్షణాలు ఉన్నాడు. ఈ అర్బన్ నక్సలైట్లకు ఏదైతే ఉన్నది చూడు, ఈ అర్బన్ ఈకో సిస్టమ్ ఏదైతే వీళ్ళు మేనేజ్ చేద్దామని చూస్తున్నారు చూడు, ఇవన్నిటికీ నడవాయి అని చెప్తున్నారు. గౌతమ్ మోడల్ స్కూల్, సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ కార్బన్ నక్సల్ అంత చూస్తాం. వర్సిటీలో వాళ్ళ ఆగడాలు సాగనీయం. రామచంద్రరావు మార్చి 31 నక్సల్ రహిత దేశంగా భారత్, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతమవుతున్నదని కామెంట్. యూనివర్సిటీలో అర్బన్ నక్సల్ కొంతమంది ప్రొఫెసర్లు ఉద్దేశించి పిల్లలకు చదువు చెప్పాలి తప్ప వారిని దేశద్రోహులుగా మార్చొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. లౌకికవాదులు, మేధావులు ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్ విద్యా సంస్థలను రాజకీయ అడ్డాలుగా మారుతున్నారని ఆరోపించారు. మార్చి 31 దేశంలో మావోయిస్టులు అంతం తప్పదని, ఇకనైనా అర్బన్ నక్సల్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే కేంద్రం మీ అంతు కూడా చూస్తుందని హెచ్చరించారు. అయితే ఈ ఆర్టికల్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయరు ఫ్రెండ్స్, అంచెలంచెలుగా ఆలోచిస్తే రామచంద్రరావు గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ మీద ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాజకీయాల మీద అంచెలంచెలుగా గ్రిప్పు సంపాదిస్తుండా లేదా? ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్ అని అంటే, రామచంద్రరావు గారు అంతు చూస్తాం, హెచ్చరిస్తాం అనే డైలాగు మీకు పేపర్ రాసిందొచ్చు, కాకపోతే ఆయన ఒక సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయర్ భాష ఏముంటుందో అని అనేది ఒక లాయర్ రకంగా ఆలోచిస్తే ఆయన ఏమంటుండు, ఎవరైతే ఈ అర్బన్ నక్సల్స్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తా అంటుండు. అర్బన్ నక్సల్ అంటే ఎవరు మళ్ళా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్సే కాదు, యాంటీ నేషనల్ ఎలిమెంట్సే కాదు. యాంటీ నేషనల్ ఎలిమెంట్ ఎట్లయితారు అని అంటే ఇంటర్నల్ సెక్యూరిటీని టైట్ చేస్తున్నారా, స్ట్రెంగ్తన్ చేస్తున్నారా, వీక్ చేస్తున్నారా? వీకే చేస్తారు కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా డ్యాంగ్ కడతానంటే ఆడ కిరికిరి చేస్తారు ఎన్విరాన్మెంటల్ మీద. అంటే వీళ్ళు ఒక డిస్రప్టివ్ ఫోర్సెస్ తయారవుతారు. ఏమని అంటారు, మేము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షనలిస్టము అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు గగోయ్ గారి సతీమణి కూడా గట్లనే చేసే అస్సాంలో లీడ్ ఇండియా మూవ్మెంట్, లీడ్ పాకిస్తాన్ నేతృత్వంలో లీడ్ ఇండియా పెట్టి ఈడ పంచాయతీలు మాట్లాడాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలిజం. సో ఇప్పుడు రామచంద్రరావు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, భారతీయ జనతా పార్టీ అడుగులు అనేటివి క్లియర్ కట్టుకున్నాయి. దేని మీద? మావోయిజంని అంతం చేసినాం, నక్సలిజాన్ని అంతం చేసినాం, ఈ నక్సలిజం ఉన్న సపోర్ట్ చేయని కూడా అంతం చేస్తాం. సో ఇప్పుడు రామచంద్రరావు గారు అన్న మాట ఏమున్నది అని అంటే, ఒక కాన్స్టిట్యూషనల్ ఇంకా లీగల్ పర్స్పెక్టివ్ లాగా మనం డిఫైన్ చేసి చూస్తే, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు లాయర్ కాబట్టి, లా అండ్ ఆర్డర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పి క్లియర్ కట్గా ఆయన చెప్పిండు. ఎందుకు అని అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు ఆయన అన్న మాటలేంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుంది. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో నువ్వు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సావరినిటీని, రాష్ట్రం యొక్క, దేశం యొక్క సెక్యూరిటీని, పబ్లిక్ ఆర్డర్ని సంకరాపుతానంటే ఊగుడ్రా గట్ల చేసేటోళ్ళనే అర్బన్ నక్సల్ అంటారు. నువ్వు గిట్లా మావోయిజంకో, నక్సలిజంకో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కో, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కో లాజిస్టికల్ సపోర్ట్ ఇచ్చిన, ఇంటెలెక్చువల్ సపోర్ట్ ఇచ్చిన, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చిన, అది కూడా దేనికి సపోర్టు? బ్యాండ్ ఆర్గనైజేషన్స్కి. ఇప్పుడు నక్సలిజం అనేది బ్యాండు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బ్యాండు. నువ్వు ఈ వీటికి పోయి నేను మద్దతు తెలుపుతానంటే నువ్వు లంగవాళ్ళు లక్షణాలు ఉన్నాడు, లక్షణాలు ఉన్నాడు, లంగవైతావు. నువ్వు లంగవైతావు. మళ్ళీ లంగవైనప్పుడు చట్టం పని చేసుకోవాలా వద్దా? చేయాలి. అదే మాట మాట్లాడు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇప్పుడు రామచంద్రరావు గారు న్యాచురల్గా ఎట్లా ఫ్రేమ్ చేసిండంటే, చట్టం దగ్గర ఊపా ప్రొవిజన్స్ ఉంటాయి, క్రిమినల్ కాన్స్పిరసీ యాక్షన్స్ ఉంటాయి, సెడిషన్ రిలేటెడ్ యాక్షన్ తీసుకునే తత్వం ఉంటుంది, సుప్రీంకోర్టులో ఇవి ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి అని చెప్పి చెప్తారు.
ఈ అర్బన్ నక్సలైట్లకు ఏదైతే ఉన్నది చూడు, ఈ అర్బన్ ఈకో సిస్టమ్ ఏదైతే వీళ్ళు మేనేజ్ చేద్దామని చూస్తున్నారు చూడు, ఇవన్నిటికీ నడవై అని చెప్తున్నారు. అంటే ఎవడైతే నువ్వు వానికి ఇల్లు ఇచ్చి, ఇంటెలెక్చువల్ సపోర్ట్ ఇచ్చి, లాజికల్ సపోర్ట్ ఇచ్చి, మీడియా నరేటివ్లు రాసి, కేసులు వేసి, ఎన్జిఓల రూపంలో పనిచేస్తుంటే, ఎవిడెన్సులు కరెక్ట్గా లేకుండా చేస్తానంటే కుదరదు. సేమ్ వీడు అర్బన్ నక్సలైటు అని చెప్పడంలో కూడా నువ్వు ఆధారాలు ప్రొవైడ్ చేయాలి. బేసికలీ ఆయన రాజకీయ నాయకుడి కంటే ముందు లాయర్ కాబట్టి, సో ఖచ్చితంగా ఇవన్నీ ముంగట పెట్టుకుంటాడు. సో ఇవన్నీ ముందే పెట్టుకున్నాడు అని చెప్పి నేను భావిస్తున్నాను. సో చూద్దాం నెక్స్ట్ ఏముంటుంది అనేది మనం చూద్దాం.